అమ్మాయి వాళ్ళు పనికి మాలినోళ్ళు, అమ్మాయి వాళ్ళ తేడా మనుషులు, వాళ్ళతో పోయి ఎందుకు తిరుగుతున్నావు, వాళ్ళతో ఎందుకు కూర్చుంటున్నావు, నీ మైండ్ పాడు చేస్తారే తల్లి, చక్కగా భర్తతో కాపురం చేసుకుంటున్నావు, పిల్లల్ని కలిగి ఉన్నావు, నువ్వు జాగ్రత్త. వాళ్ళు కొంచెం ఈ మనుషులు వాళ్ళు లోకాశాలు రెచ్చగొడతారు, వాళ్ళతో సావాసం నీకు మంచిది కాదంటే సెల్ఫ్ కంట్రోల్ ఇక్కడ. వెళ్ళి కూర్చున్నంత మాత్రాన, ఫ్రెండ్షిప్ చేసినంత మాత్రాన, మాట్లాడినంత మాత్రాన బానిసరం కావు. అబ్బా కంట్రోల్ ఎక్కడ ఏడిసింది నీ కంట్రోల్? నీ బొంద ఎక్కడ ఏడిసింది? నాకు కంట్రోల్ నా బొంద. అసలు మనకు మూల పితరులకే లేదు కంట్రోల్, వాళ్ళ బొంద. దేవునికి స్తోత్రం. ఏమనుకోవద్దు, ఉన్న సంగతి చెప్తున్నా. సెల్ఫ్ కంట్రోల్ వాళ్ళకే లేదండి, మన మన మూల పితరులకే లేదు. ఆ కంట్రోల్ ఉంటే కాయ ఎందుకు కోసుకొని తింటది పండు? మన వీక్నెస్ వాడికి తెలియనే తెలుసు కాబట్టి పక్కన చేరి రేపుతా ఉంటాడు. మనమేమనుకుంటా, సైతాను కొమ్ములేసుకొని వస్తాడు, పాములు వస్తాడు. మన సైతాన్ అంటే ఏంది? పంది, పాము, బర్రె. నీకు తెలుసా? నీతో కూడా ఫ్రెండ్షిప్ చేసే ఒక ఆడపిల్లలో దురాత్మ పనిచేసిద్దని నీకు తెలుసా? నీతో పాటు ఫ్రెండ్షిప్ చేసే ఒక మగ పిల్లవాళ్ళు నిన్ను దురాత్మ శోధించిద్దని నీకు తెలుసా? పిచ్చోడా, వాడిని ఫ్రెండే, కానీ వాళ్ళు అది పనిచేస్తుంటది, వాడిని నీటి లాగుతూ ఉంటాడు పాపానికి. చర్చికి రారా నువ్వు అంటే వాడు సినిమా పోదావరా అంటాడు. దేవుని సన్నిధికి రారా నువ్వు అడిగితే వాడు ఇంకో దాన్ని లాక్కెళ్తా ఉంటాడు. పద్దాకల వాడు లోకాన్ని తీసుకొచ్చి పోస్తా ఉంటాడు నీ తలకాయలో. నీకేం తెలుసు? వాడిని ఫ్రెండ్లా కనపడతాడు, కానీ వాళ్ళు దయ్యం పనిచేస్తూ ఉంటుంది. హవ్వ కనపడేది సర్పమే, కానీ సర్పంలో పనిచేసింది సాతాను. నీ కనపడేది ఒక ఆడపిల్లే కావచ్చు, సోది ముఖం దానా, కానీ ఆ ఆడపిల్లలో దయ్యం పనిచేసి నిన్ను నాశనం చేసిద్ది అని చెప్పాలనిపించింది నాకు, కానీ అనలే నేను అట్లా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు, ఇష్టం వచ్చినట్టు చూడవద్దు, ఇష్టం వచ్చినట్టుగా జారత్వపు క్రియలకు దేహమును వినియోగించవద్దు. నీ దేహము, నా దేహము పవిత్ర దేవాలయము, దాని పవిత్రతను కాపాడదాం. అందుకోసం ప్రయాసపడదాం. దురాలోచనలు అనేవి క్రియా రూపం దాల్చక ముందే అవి వచ్చినప్పుడే వాటిని వేటాడదాం, వాటిని తొలగిద్దాం. అలా కాకుండా వాటిని రానిచ్చి తలకాయలో గూడు కట్టుకొనిస్తే తర్వాత ఖచ్చితంగా క్రియారూపం దాలుస్తాయి. అప్పుడు దాకా ఒట్టిగా ఉన్నటువంటి వాటికి ఒక శక్తి వచ్చింది. ఇక అర్థమైంది ఏమొచ్చింది? పాపమునకు శక్తి వచ్చి ఒక దగ్గర బెండ్ అయిన నిన్ను అన్నిటికీ బెండ్ చేయటం మొదలుపెట్టింది. దానికి ఆ పవర్ ఉంది. మరి అందుకే దాన్ని గల్లించుకోవద్దని చెబుతున్నాడు దేవుడు. అర్థమైందా? నువ్వు కరెంటు తీగను పట్టుకున్నంత వరకు నీకేముంది? భద్రత ఉంది. జిలాకు పనిచేసి పట్టుకున్నావు అనుకో, గదొదలదు నిన్ను.